అమాయకులైన ప్రజలు రోడ్ల మీద ఎక్కితే రోడ్ల మీద, బస్సుల్లో వెళ్తే బస్సుల మీద, ఎక్కడ పడితే అక్కడ తన ప్రాణాలను పోగొట్టుకుంటున్నాడు. అంతకంటే ఘోరమైన విషాదం ఒకటి మన దేశంలో జరిగింది. ఆఖరికి దాహం కోసం మంచినీళ్ళు తాగి కూడా తన ప్రాణాలను కోల్పోయే స్థితికి ప్రజలు చేరుకున్నారంటే ఎంత విషాదంగా ఉన్నదన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్ తాలూకా ఇండోర్లోని జరిగింది. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటే, మధ్యప్రదేశ్లోని భగీరథపురంలో అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో వందలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై ఆసుపత్రుల్లో కూడా చేరడం జరిగింది. తాగునీటి పైప్ లైన్లోకి కాలువ నీరు కలవడంతోనే ఈ నీరు పూర్తిగా కలుషితమైందని, ఆ నీళ్లు ప్రజలు తాగడం వల్ల ఇలాంటి వ్యాధులకు గురయ్యారని అధికారులు గుర్తించారు. అయితే ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా, వృద్ధులతో సహా మొత్తం 10 మంది మృతి చెందగా 1400 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ప్రజలు ముందే ఫిర్యాదు చేసినా సరే మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే తాగునీటి పైప్ లైన్ పక్కనే అక్రమంగా నిర్మించిన మరుగుదొడ్డి కారణంగా కాలువ నీరు నేరుగా త్రాగునీటిలో కలిసిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థ వైఫల్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. అయితే బాధితులకు ఉచిత శిక్ష, ఉచితమైన చికిత్స, శుద్ధమైన నీటి సరఫరా వెంటనే చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎన్ని చేసినా సరే ఈ తాలూకా పోయిన ప్రాణాలనైతే ఎవరు వెనక్కి తీసుకు రాలేరు. దాని గురించి ముందే మనం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ప్రభుత్వం కొంతమంది అధికారులను సస్పెండ్ చేయగా ఒక అధికారిని ఉద్యోగం నుంచి తొలగించింది. స్వచ్ఛ నగరంగా పేరున్నటువంటి ఇండోర్లో ఇలాంటి ఘటన జరగడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాగునీరు ప్రాణాలకు హానికరం అయితే ప్రజలు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు అవసరమని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఇండోర్ విషాదంపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.